హాయ్ వ్యూయర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. నేను మీ కృష్ణ. మనమే మూవీ రివ్యూ ఇది. సో హీరోనేమో శర్వానంద్ గారు, హీరోయిన్ కృతి శెట్టి గారు. హీరో వాళ్ళ ఫ్రెండ్ రోల్లో ఫస్ట్ ఆదిత్య గారు ఉంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఏమో ఫస్ట్ హాఫ్ లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మూవీ మొత్తం అయ్యే వరకు ఉంటారు. తనేమో శివకాంతకూరి గారు. ఏ రోల్ అనేది నేను చెప్పను, స్టోరీ రివీల్ చేసినట్టు అయిపోతుంది. సో స్టోరీ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, అరే హీరో లైఫ్ స్టైల్ ఇలా ఉంది అండ్ హీరో మైండ్ సెట్ అండ్ బిహేవియర్ ఇలా ఉంది, పోతే హీరోయిన్ ఏమో ఇలా ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్లాడిని ఎలా పెంచుతారు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ. బట్ పోను నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుందండి స్టోరీ. అంటే అన్నీ ఉన్నాయండి సినిమాలో, అంటే లైక్ అదే మీరు అనుకునేదే. సో రొమాన్స్ ఉంది అండ్ ఫన్ ఉంది, మంచి కామెడీ, టైమింగ్ అండ్ ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయండి నిజం చెప్పాలంటే. అండ్ ఎస్పెషల్లీ ఆ పిల్లాడిని పెంచడానికి వాళ్ళు పడే పాటలు అండ్ ఆ పిల్లాడి చేసే కామెడీ, ఇవన్నీ హైలైట్ అని చెప్పాలి నిజానికి. ఇంకా విలన్ రోల్లోనేమో రాహుల్ రవీంద్రన్ గారు కనిపిస్తారు. అండ్ హీరోతో పాటు ఒక పర్సన్ వస్తాడనమాట, అంటే తన రోల్ నేను చెప్పను. బట్ రాహుల్ రామకృష్ణ గారు కూడా కనిపిస్తారు ఆ రోల్లో, ఇద్దరు ఉంటారు. సో రాహుల్ రవీంద్రన్ గారు అండ్ రాహుల్ రామకృష్ణ గారు. అండ్ అంటే హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఉండే లవ్ ట్రాక్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అంటే అన్ని సార్లు లవ్ ని ఒకే ఫామ్ లో చూపించాలని లేదు. సో అది పర్సన్ టు పర్సన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనే దాంట్లో డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ డిఫరెంట్ గా చూపించారు. అండ్ ఇన్ఫాక్ట్ మనకు ఎక్కడైనా కొంచెం డైలాగ్స్ ఎక్కువ అనిపించినా కూడా అరే ఏంటిది అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో అలా లేదు. అంటే లైక్ హీరో వాళ్ళ పేరెంట్స్ తో ఉండే ఒక కన్వర్జేషన్ ఉంటది అనమాట సెకండ్ హాఫ్ లాస్ట్ లో. అంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బాగుంది. బట్ అది లాగ్ అనిపించడం కానీ బోర్ అనిపించడం కానీ లేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మూవీ మొత్తంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే పిల్లలకు పేరెంట్స్ మీద ఉండే ఎఫెక్షన్ అండ్ ఇన్ఫాక్ట్ దానికన్నా ఎక్కువ పేరెంట్స్ కి పిల్లల మీద ఎంత ఇది ఉంటుందనే దాని మీదే ఉందన్నమాట ఓవరాల్ గా మీనింగ్ చూసుకుంటే. అండ్ క్యూటెస్ట్ థింగ్ అంటే సినిమా మొత్తంలో రియల్లీ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేసే విధానం, ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు వరకు ఏ మూవీలో ఇలా చూసుండము. చూడగానే వావ్ అనిపిస్తుంది అండ్ భలే క్యూట్ గా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది ఇన్ఫాక్ట్. అండ్ డెఫినెట్లీ అది మాత్రం మిస్ అవ్వకూడదు మీరు ఎవరు కూడా. అండ్ లాస్ట్ లో కొంచెం కంగారు అనిపించేస్తుంది, అరే మళ్ళీ సడన్ గా ఏమన్నా అయిందా, ట్విస్ట్ ఏంటి అనుకుని, అంటే వీళ్ళని ఏమన్నా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడా అనుకున్నాను. బట్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఇన్ఫాక్ట్ అంటే డీసెంట్ గా ఉన్నాయి. అండ్ అంటే ఈ జానర్స్ నచ్చే వాళ్ళే చూడాలి ఈ సినిమా అయితే ఏమీ లేదండి. అంటే ఎవరైనా ఎంజాయ్ చేసేలా ఉంది పిక్చర్, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు టైం ఉంటే మాత్రం ఈ వీకెండ్ లో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో. బికాస్ ఎందుకంటే అసలు నెగిటివ్స్ అనేవి చాలా తక్కువ అనిపించాయి. అంటే ఒక్కటి ఏంటంటే లైక్ స్టార్టింగ్ లో వాళ్ళ ఫ్రెండ్ గురించి అంటే అసలు ఏమైంది అని కొంచెం డీటెయిల్డ్ గా ఏమన్నా చూపించుంటే బాగుండేది. అంటే నేను అనుకుంది ఏంటంటే నాకు అర్థమైంది అయితే లైక్ విలన్ ఏమన్నా చేసి ఉంటాడేమో అని. బట్ అంత క్లియర్ గా అయితే ఏం లేదు అందులో, ఆర్ మేబీ నేను నోటీస్ చేయలేకపోయానేమో. సో అదొక్కటి తప్ప మిగతా అన్ని పాజిటివ్స్ అనే చెప్పాలి. యాక్టింగ్ కూడా అందరు బాగా చేశారు నిజానికి. సో డెఫినెట్లీ మీరెవ్వరు కూడా థియేటర్ లో మిస్ అవ్వకూడని ఫిలిం. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ పిక్చర్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు. అండ్ మీకు తెలుసు, సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ నిజం చెప్తున్నాను, ఇది జెన్యూన్ రివ్యూ అండ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు శర్వానంద్ గారిది కూడా ఈ మధ్య కాలంలో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే నేమ్ తో పేజ్ ఉంది, కృష్ణాస్ ఎక్స్ప్లోర్. అక్కడ కూడా ఫాలో కొట్టేసండి. ఓకే, బాయ్.